హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేయడం చాలా సింపుల్. రండి చూపిస్తాను. ఒక బౌల్లోని 2 క్రాక్ చేసిన ఎగ్స్ని ఇలా తీసుకోవాలండి. వీటికి సరిపడినంత ఉప్పు అండి, 1/2 టీ స్పూన్ ఉప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే చిటికెడంతా పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలండి. సాల్ట్ పెప్పర్ పౌడర్ బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకొని ఎగ్స్ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక హోమ్మేడ్ సాస్ని రెడీ చేసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెజ్ మయోనస్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోని నేను పిజ్జా సాస్ని వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ అంత పిజ్జా సాస్ని వేసుకొని 2 బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలండి. బటర్ కడిగినాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా కొంచెం వేడెక్కినాక మన ఎగ్ని కలుపుకున్నాం కదండి, ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకున్నట్టుగా నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైస్లు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఎగ్ మిశ్రమం వేసిన వెంటనే ఈ బ్రెడ్ అనేది పైన పెట్టుకోవాలండి. వెట్గా ఉన్నప్పుడు ఈ బ్రెడ్ అనేది అతుక్కుంటుంది ఆమ్లెట్కి అనేది. ఈ విధంగా బ్రెడ్ ఇలా పెట్టుకున్న వెంటనే మనం ఈ ఆమ్లెట్ అనేది రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్నాక ఈ ఆమ్లెట్ పైన మనం సాస్ రెడీ చేసుకున్నాం కదండి, సాస్ని ఆమ్లెట్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం మీకు నచ్చితే ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ క్యాప్సికమ్ని వేసుకుంటున్నాను. కొంచెం క్యాప్సికమ్ని వేసుకొని అలాగే చీజ్ వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చీజ్ని వేసుకుంటున్నాను. పైన కొంచెం ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ అండి, ఎక్కువసేపు అక్కర్లేదు. 30 సెకండ్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది చీజ్ మెల్ట్ అవ్వడానికి. ఇక్కడ బ్రెడ్ కింద వేగడానికి 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకుంటున్నానండి. బ్రెడ్ అనేది కాలుతుంది. ఇలా బటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ ఉంచుకుంటే చీజ్ అనేది కరిగిపోతుందండి. 30 సెకండ్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. 30 సెకండ్స్కి చీజ్ అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదిగోండి మనం ఇలాగ బ్రెడ్ పెట్టాం కదండి, ఇలాగ ట్రయాంగిల్ షేప్లోనే ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా ఎలాంటి సాసులు కూడా అవసరం లేదండి. ఇలా ఒత్తిగా తినేవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.